ఈ గుడి కేవలం సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఓపెన్ అవుతుంది, అది కూడా ఈ నెలలో వచ్చే చైత్ర పౌర్ణమికి. దట్టమైన నల్లమల్ల అడవిలో జరిగే ఈ పవిత్రమైన జాతరని దక్షిణ అమర్నాథ్ యాత్రగా పిలుస్తారు. ఇదే మన సలేశ్వర లింగమయ్య జాతర. ఇక్కడుండే చెంచులు ఈ శివయ్యని లింగమయ్య అని ప్రేమగా పిలుచుకుంటారు. అలాగే వచ్చే భక్తులు కూడా వస్తున్నాం లింగమయ్య అంటూ యాత్రని మొదలు పెడతారు. ఇక్కడ శివయ్య ఈ లోతైన లోయలో స్వయంభుగా వెలిశాడు. సలేశ్వర లింగమయ్యని చేరుకోవడానికి ఒక భక్తి ఉంటే సరిపోదు, ఎంతో పట్టుదల కూడా కావాలి. ఎందుకంటే ఇది పులులు తిరిగే అడవిలో చేసే ఒక కష్టమైన ప్రయాణం. ఈ గుడిని చేరుకోవడానికి ఫరహాబాద్ ఫారెస్ట్ గేట్ నుంచి 16 కిలోమీటర్లు మన వెహికల్స్ లో ట్రావెల్ చేయాలి. అక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఈ లోతైన లోయలోకి దిగాలి. ఇక్కడికొచ్చే ఎంతో మంది భక్తులు ఈ మొత్తం యాత్రని కాలినడకతో పూర్తి చేస్తారు. ఈ లోయని చూసినప్పుడు మనకి ఒక నమ్మలేని అద్భుతంలా అనిపిస్తుంది. నిజంగా ఇదొక కైలాసం. ఇలాంటి అనుభూతి మనకి మరే వేరెక్కడా దొరకదు. అలాగే ఈ లోయలో ఎంతో అద్భుతమైన వాటర్ ఫాల్ కూడా ఉంది. ఇది 365 రోజులు 200 అడుగుల ఎత్తు నుంచి దూకుతూ ఆ శివయ్య పాదాలను తాకుతుంది. అండ్ స్పెషల్లీ ఈ చైత్ర పౌర్ణమికి ఈ వాటర్ ఒక అమృతంలా మారుతుందని భక్తులు నమ్ముతారు. మనం ఎంతో ఇష్టంగా వచ్చే ఈ జాతర వల్ల ఈ ఫారెస్ట్ కి మరియు వైల్డ్ లైఫ్ కి ఎంతో నష్టం కూడా జరుగుతుంది. ప్రతి ఏటా ఈ యాత్ర ఇలా కొనసాగాలి అంటే మనం భక్తితో పాటు కొంచెం బాధ్యతతో కూడా రావాలి. ఎందుకంటే బాధ్యతతో ఉన్నవారినే భగవంతుడు కూడా మెచ్చుతాడు. నెక్స్ట్ వీక్ లో జరిగే ఈ జాతరని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ఈ జాతరకి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్లాన్ చేయండి.